ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రాల్లో పేరెన్నికగన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ పార్లమెంట్ సభ్యులు జీవి హర్షకుమార్ అన్నారు. దీనిపై తాను కోర్టును ఆశ్రయించి పిల్ దాఖలు చేస్తానని వెల్లడించారు. స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాలులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సంఘటనలో దేవస్థానం చైర్మన్, ఈవో, అదనపు ఈవోలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చాలా దురదృష్టకరమైన సంఘటన తిరుపతిలో జరిగిందని, వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఏర్పాట్లు చేయాలో అనే దానిపై పాలకవర్గం అధికారులు సమగ్రమైన సమీక్షాన్ని ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. రోజుకు 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆలయంలో ఇలాంటి దారుణమైన ఘటన జరగడం క్షమించరానిదని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని నెలల క్రితం తిరుమల లడ్డు కల్తీపై గళమెత్తిన పీఠాధిపతులు, మతాధిపతులు ఈ తొక్కిసలాట ఘటనపై మౌనం వహించడం సరికాదన్నారు. లడ్డూ కన్నా మనిషి ప్రాణాలు వారికి చిన్నవిగా కనిపిస్తున్నాయని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కి తీరని లోటు జరిగింది, తీవ్ర నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగింది. వెరీ హిస్టారికల్గా బ్యాడ్ డే. అసలు తిరుపతి చరిత్రలో తొక్కిసలాట అన్న పదం అన్నది ఈరోజు వరకు మనం వినలే. కానీ తొక్కిసలాటలో 6 మంది చనిపోయారంటే ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్. అక్కడ అమ్మి టికెట్లు 500, 1000, 2000 ఉంటాయి. కానీ తక్కినవన్నీ కూడా బ్లాక్లో అమ్మేసుకోవడానికి ఒక పెద్ద మాఫియా నడుస్తూ ఉంది తిరుపతిలో. దేవుడి సన్నిధిలో ఈ మాఫియా ఏంటి? ఈ పూజారులు, మరి మతాధిపతులు, మతాధికారులు వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. నిన్న కాక మొన్న ఒక హైందవ శంఖారావం అని పెట్టారు. పెద్ద పెద్ద మాటలు చెప్పారు. పెద్ద మాటలు చెప్పి పెద్దగా మాట్లాడి దాంట్లో కూడా అటువంటి మనుషులు లడ్డు గురించి ఒక్కొక్కడు ఎలా రెచ్చిపోయారంటే, లడ్డు అది జరగలేదు, ఏమి చేయలేదు, ప్రూఫ్లు లేవు, అయినా ఒక్కొక్కరు మహా భయంకరంగా రెచ్చిపోయారు. ఇప్పుడు ఎవడో మాట్లాడే అంటే లడ్డు కన్నా మనుషుల ప్రాణాలు మీకు చాలా చిన్నవిగా కనపడుతున్నాయి. ₹1 కోటి కూడా ఇవ్వలేదు. బాధితులకి చచ్చినట్టు చేయాలి. మీరు బాధ్యతలు ఆదుకుంటారు. ఏం ఆదుకుంటారు? ఒక్కొక్కరికి 10 లక్షలు 15 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మీ అసమర్థత, మీ చేతకానితనం. మీరు ఇదే విధంగా మీరు క్రిమినల్ కేసులు పెట్టకుండా ఉంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కాదు, పిల్లు కూడా వేస్తాను నేను ఈ తిరుపతి మీద. తిరుపతి ప్రక్షాళన జరగాలని చెప్తున్నారు, కానీ పైగా మీరు మెంబర్లను ఎలా సెలెక్ట్ చేస్తారంటే, చంద్రబాబు నాయుడుకి జైలుకి క్యారేజీ పంపించాడని ఆ మునేశ్వరరావు ఎవరో ఉన్నాడు, అతనికి ఒక మెంబరు, ముఖేష్ అంబానీకి ఒక మెంబరు, లేకపోతే అదానికి సంబంధించిన మెంబరు, వాళ్ళకి సఫర్లు చేయడానికి దర్శనం టికెట్లు, లేదంటే అభిషేకం. ఇలా 2050 వరకు అభిషేకం టికెట్లు అయిపోతాయి. బుక్ చేసి బ్లాక్ చేసేస్తారు. ఎంత అవినీతి తిరుపతిలో! దీని గురించి మతాధికారులు మాట్లాడారు.